మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నంలోకి రకరకాల పొడులు చేసుకుంటాం. కందిపొడి, పెసరసున్ని, కారపొడులు, రకరకాల పప్పుల పొడులు, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, పల్లి పొడి చేస్తాం కదా. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఏ పొడి కావాలంటే ఆ పొడి చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరితోటి పొడి. మన దగ్గర కొబ్బరి ఉంటే కనుక ఒక 2-3 రోజులు చక్కగా వాడుకోవచ్చండి. బాగా నిలవ ఉంటుందని అనుకోవద్దు. 5-6 రోజుల మించి ఏమి ఉండదు. శీతాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉండొచ్చు. వర్షాలు మన ఎండాకాలం అయితే కొబ్బరి పాడైపోతుంది తొందరగా. దీనికి ఏం చేయాలంటే ఒక కప్పు ఇంచుమించుగా ఒక పెద్ద కొబ్బరి అంత కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ మనం కూర ఉంటే కూరేసి పెట్టుకొని, లేకపోతే ఇట్లా గీరుతారు. మిక్సీ వేస్తే కొంచెం అది సుద్దలా అయిపోతుందండి. మేము ఇది ఉంటుంది కదా మామిడికాయ కోరేది, దాంతో కోరాం. చూడండి రవ్వగా వచ్చింది. ఇది పక్కన పెడదాం. దీనికి ఏం చేయాలంటే ఇది ఇంచుమించుగా ఒక పెద్ద కప్పు ఉంది కదా, ఓ 1/2 కప్పు శనగపప్పు, ఓ 1/2 కప్పు మినపప్పు అనుకోండి. 2 పప్పులు విడివిడిగా కొంచెం దోరగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకుందాం. ఆటే నూనె అది పట్టదండి ఇందులో, చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటాము. కొబ్బరి నూనె ఎలాగ ఉంటుంది కదా, కొబ్బరిలో నూనె కొంచెం నూనె కూడా కాకుండా నెయ్యి వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఎంతో పట్టదు, 1 స్పూను అంతే. శనగపప్పు వేయించేద్దాము. దోరగా అంటే హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో చేయి కదుపుతూ మంచిగా లోపల దాకా వేగేదాకా నిదానంగా వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది. తొందరపడ్డామనుకోండి గింజ మాడిపోతుంది, పైన వేగినట్టు కనబడుతుంది కానీ లోపల మెత్తదనం ఉండిపోయి రుచి రాదు, నిల్వ ఉండదు. ఈ వేగిన శనగపప్పు చూడండి ముదురు వేపోయి వచ్చింది, తీసేద్దాము. మనం ఇట్లా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లు పెట్టుకుంటే ఏంటంటే ఇది వేడెక్కిపోతుంది కదా, రెండోసారి వేసే పప్పు క్షణాల్లో వేగిపోతుంది. మినపప్పు కూడా దోరగా వేయించండి. మినపప్పు కూడా దోరగా వేపేసాను, తీసేస్తున్నా. ఇది కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా, అది వేయిద్దాం. మొత్తం ఒకేసారి వేపలేము అని అనుమానంగా ఉంటే సగం సగం వేసి వేయించండి. మనకి ఇది డ్రైగా బ్రౌన్గా వేగాలి. మొత్తం వేసామనుకోండి కొంత పచ్చి ఉండిపోతుంది, వేడికి వేగిపోతుంది తొందరగానే. కొంచెం చెయ్యి మాత్రం ఆడించాలి. మనం అదే మిక్సీలో వేసామనుకోండి మరి పొట్టుగా మెత్తగా అయిపోతుంది కదా, అది కొంచెం వేయించడం కష్టం. తురిమింది అయితేనే బాగుంటుంది. మామూలుగా పొళ్ళల్లో మనం ఎండు కొబ్బరి వేసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరి వేసిన రుచి ట్రై చేసి చూడండి ఒకసారి, బాగుంటుంది. కొబ్బరి వేగిపోయింది చూడండి, ఇక ఇలా రవ్వగా రాలుతుంది, ఇక కనిపిస్తుంది కదా. ఇప్పుడు తీసేద్దాం. ఇందులో సన్నటి పార్టికల్స్ కొంచెం ముదురు వేపు వేగిపోతాయి, ఏం పర్వాలేదు. ఈ పొడిలో వెల్లుల్లిపాయలు బాగుంటాయండి. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఇంతకంటే ఇంకేం వేయం మనం ఇందులో. ఇప్పుడు మనం ఏర్పరచుకున్న ఈ కప్పు కొబ్బరి, ఈ 2 పావు కప్పుల పప్పులకి ఒక 15 నుంచి 20 దాకా మిరపకాయలు పడతాయి. ఎండుమిర్చి కారం చూసి వేసుకోండి. నేతిలో వేయించి ఈ పప్పుల్లోకే తీసేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు కూడా కావాలి. ఈ కారానికి ఆ కొబ్బరి తీపికి రెండిటికి సరిపోయేలాగా. దీన్ని ఏం చేద్దామంటే సెపరేట్గా విడదీసి పెట్టుకుంటే ఒక్కసారి నెయ్యి కొంచెం మూకుడులో అట్లా అంటే అది డ్రైగా అయిపోతుంది అనమాట. ఒక చిన్న స్పూను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మిరపకాయలతో పాటే వేగిపోతుంది. ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసి కాయలు ఆటే నల్లబడకుండా చకచకా కదిపేసేయండి. దీంట్లోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేద్దాం. ఒకవేళ కొంచెం డ్రైగా ఉంటే చింతపండు మెత్తగా లేకుండా గ్రైండర్లో వేస్తే వేగిపోతుంది, కాకపోతే ఏదో నూనెలో వేస్తే ఇంకొంచెం ఈజీగా అవుతుందని ఉద్దేశం అన్నమాట. దీంతో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేగిపోయినవి తీసేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇవి తీసేసుకుందాం. వీటిని బాగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటమే. సరిపడా ఉప్పు సరి చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు ఈ శనగపప్పు మినపప్పు వేయించాం కదా, అది గ్రైండ్ చేసేయండి. ఇవి రోట్లో అంత బాగా రాదండి,
మరీ బరగ్గా ఉంటుంది. మిక్సీలో వేసుకుంటేనే బాగుంటుంది. అయినంత మెత్తగా గ్రైండ్ చేసేయండి దీన్ని. ఇప్పుడు ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేయించాం కదా, దీన్ని ఇందులో వేసేది. ఉప్పు కూడా సరిపడా వేద్దాము. ఉప్పు చివరికి మళ్ళీ ఒకసారి సరి చూసుకోవచ్చు. సుమారుగా ఒక స్పూన్ బావు పడుతుంది. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే ఉప్పు, కారం, చింతపండు, కొబ్బరి అన్నీ కలిసి చక్కగా తయారవుతుంది. అవసరమైతే కొంచెం ఉప్పు రుచి చూసి సరి చేసుకోండి. అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. దీన్ని ఇడ్లీ పొడిగా వాడుకోవచ్చు, పొంగలిలో సైడ్ డిష్గా వాడుకోవచ్చు. ఇంకొక సూక్ష్మం చెప్తాను. వేడివేడి నీళ్లు మరగబెట్టి ఆ నీళ్ళలో కొంచెం పొడి వేసి కలిపితే ఇన్స్టెంట్ కొబ్బరి పచ్చడి కూడా తయారవుతుంది. ఇలా పచ్చి కొబ్బరితో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. ఇదే మనం పొడి ఎండు కొబ్బరితో చేసామనుకోండి, అప్పుడు వేడి నీళ్ళు పోసి కలపంగానే నూనె వాసన వస్తుంది, దీంట్లో నుంచి రాదు. ఇన్స్టంట్ పొడిలాగా మనం ప్రయాణాల్లో పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసి పెట్టుకుంటే, కొంచెం మిరపకాయలు తక్కువ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు చక్కగా పిల్లలకి కమ్మటి ఇడ్లీ చట్నీ తయారైపోతుంది. పిల్లలు ఇష్టపడితే ఒక చిటికెడు పంచదార కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. మన ఛాయిస్ వేయలేండి అది. ఒక వారం రోజుల పాటు ఫ్రెష్గా అప్పుడే చేసినట్టు వాసన వచ్చే పచ్చి కొబ్బరి పొడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.